హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్తో ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఉందని చాలామందికి తెలియడంతో మంచి కంటెంట్స్తో రావాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే వచ్చిన మూవీ వలరి. టైటిల్ అండ్ ట్రైలర్తో మంచి బజ్ని క్రియేట్ చేసిన ఈ మూవీ ఈరోజు ఈటీవీ విన్లో రిలీజ్ అయింది. ఇంకా లేట్ చేయకుండా ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. స్టోరీ ఏంటంటే, నవీన్ నేవీ కెప్టెన్ అవ్వడంతో ట్రాన్స్ఫర్ అయ్యి తన వైఫ్ దివ్య అండ్ కొడుకుతో కృష్ణపట్నం వెళ్తారు. అక్కడ నేవీ క్వార్టర్స్లో ఉంటారు, కానీ ఆ ప్లేస్ సరిపోకపోవడంతో ఒక బంగ్లాని రెంట్కి తీసుకుని ఉంటారు. అయితే దివ్యకి ఒక చిన్న పాప తన ఫ్యామిలీని చంపినట్టు కల వస్తుంది. అది ఆ బంగ్లాకి వెళ్ళాక ఇంకా ఎక్కువ అవుతుంది. అదే కాకుండా ఆ బంగ్లాలో దివ్యకి కొందరు కనిపించడం, వింత సౌండ్స్ వస్తుండడంతో దివ్య ఆ బంగ్లా ఎవరిదో తెలుసుకోవడం స్టార్ట్ చేస్తుంది. చివరికి దివ్యకి తెలిసిన నిజాలేంటి, దివ్యకి వచ్చే కళలకి ఆ బంగ్లాకి సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే. హారర్ సినిమాలు కొన్ని ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే అన్ని సినిమాల్లో చాలా వరకు సేమ్ టెంప్లెట్లో ఉండడంతో ఆడియన్స్కి హారర్ సినిమాలంటే ఇంట్రెస్ట్ పోయింది. కొత్త పాయింట్ ఉంటే తప్ప హారర్ సినిమాలు ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోతున్నాయి. ఇక ఈ వలరి సినిమా కూడా ఒక రొటీన్ హారర్ టెంప్లెట్ని ఫాలో అవుతుంది. స్టార్టింగ్లో వచ్చే సీన్స్తో కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినప్పటికీ ఆ తర్వాత ఒక రొటీన్ హారర్ టెంప్లెట్ని ఫాలో అవుతూ బోర్ కొట్టిస్తుంది. రొటీన్ టెంప్లెట్ ఫాలో అయినా సరే అట్లీస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్తోనో లేదా కెమెరా యాంగిల్స్తోనో కొంచెం ఎంగేజ్ చేస్తాయి ఈ హారర్ సినిమాలు. కానీ వలరి మూవీలో హారర్ ఎలిమెంట్స్ కూడా పేలవంగా ఉండడంతో చిరాకు వచ్చేస్తుంది. ఇంటర్వెల్ అయినా కూడా అసలు స్టోరీ ఎక్కడ్రా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఏ మాత్రం ఇంట్రెస్టింగ్గా లేకుండా ఉండడం, క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా ప్రెడిక్టబుల్గా ఉండడంతో ఈ వలరి ఒక బిలో యావరేజ్ మూవీగానే ఎండ్ అయిపోతుంది. ఇక చివరికి ఈ సినిమా కోసమా 2.5 గంటలు టైం స్పెండ్ చేశామని అనిపిస్తుంది. యాక్టింగ్ విషయానికి వస్తే నవీన్గా శ్రీరామ్ చాలా ఆర్టిఫిషియల్గా పెర్ఫామ్ చేసినట్టు ఉంటుంది. దివ్యగా రితికా సింగ్ కొన్ని సీన్స్లో బాగానే చేసింది, బట్ ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ తనకి సూట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. ఇక రుద్ర క్యారెక్టర్ చేసిన సుబ్బరాజుకి ఎలాంటి స్కోప్ లేదు. అలాగే రామచంద్రగా చేసిన ఉత్తేజ్ పర్వాలేదు అనిపిస్తాడు. టెక్నికల్గా వలరి యావరేజ్గా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని షాట్స్ బాగుంటాయి, బట్ ఓవరాల్ మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ చాలా నార్మల్గా అనిపిస్తాయి. డైరెక్టర్ మితికా సంతోష్ని చెప్పాలనుకున్న పాయింట్ బాగానే ఉన్నా దాన్ని ప్రజెంట్ చేసిన విధానం చాలా రొటీన్గా ఉండడంతో వ్యూవర్స్ని ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయిందని చెప్పాలి. ఓవరాల్గా వలరి ఒక రొటీన్ రివెంజ్ హారర్ డ్రామా. దట్స్ ఇట్ గైస్. ఒకవేళ మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.